జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది గులాబీ జెండాయేనన్న తేల్చి చెప్పారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. సీఎం రేవంత్ సహా మంత్రివర్గం అంతా తరలివచ్చిన బీఆర్ఎస్ విజయడంకా మోగించడం ఖాయమన్నారు. అన్ని రకాలుగాను హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని మంత్రి పొన్నం ప్రభాకర్కు రావుల శ్రీధర్ రెడ్డి సవాల్ విసిరారు. గారు పగటి కళలు అంటున్నారు. జూబ్లీహిల్స్లో గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. జూబ్లీహిల్స్లో పరిస్థితి అర్థమైన తర్వాత వాళ్ళ కార్యకర్తలలో మనోస్థైర్యం నింపడం కోసమో మరొకటి కోసమో కానీ పదే పదే ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఎన్నడూ జూబ్లీహిల్స్ ముఖం తెలవని వాళ్ళు కూడా, అటుపక్క రాని వాళ్ళు మంత్రులందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. మీరే కాదు, మీ ముఖ్యమంత్రి కాదు, మొత్తం మంత్రివర్గము, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ వచ్చి అక్కడ ప్రచారం చేసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఆ విషయాన్ని పొన్నం ప్రభాకర్ గారు తెలుసుకోవాలి. మేమేదో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం హైదరాబాద్ నగరాన్ని అని చెప్తా ఉన్నారు. నేను అంటున్నా, 18 నెలల్లో మీరేం అభివృద్ధి చేశారో హైదరాబాద్ నగరాన్ని? కేసీఆర్ గారి పాలనలో హైదరాబాద్ ఎంత అభివృద్ధి జరిగిందో జూబ్లీహిల్స్ చౌరస్తాలో చర్చకు వస్తావా పొన్నం ప్రభాకర్ గారు? చూద్దామా? పోనీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మేమేం చేసినామో చర్చకు వస్తావా? సిద్ధంగా ఉన్నావా? మాట్లాడడానికి వస్తావా? నేనేమంటున్నా అంటే, ఎన్నికల కోసము, ఉప ఎన్నికల్లో విజయం కోసము, ఓట్ల కోసము ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు మానుకోండి. ఇవాళ హైదరాబాద్ నగరంలో గొప్పగా ఏదో నేను ఫ్లైఓవర్లు కట్టాను, అండర్ పాసులు కట్టానని చెప్తున్నాడు ప్రభాకర్ గారు. కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్ నగరంలో 37 ఫ్లైఓవర్లు కట్టినాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయి పెండింగ్ ఫర్ ఇనాగరేషన్ అటువంటి ఫ్లైఓవర్లను మీ ముఖ్యమంత్రి గారు రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని గమనించాలి. మాదాపూర్ తీసుకోండి, ఎల్బీ నగర్ తీసుకోండి, మిగతా ప్రాంతాలు తీసుకోండి, ట్రాఫిక్ కంజెషన్స్ లేకుండా బ్రహ్మాండంగా అండర్ పాసెస్ కట్టింది, ఫ్లైఓవర్లు కట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా డ్రైనేజీలు బాగా చేస్తున్నారని చెప్తున్నారు. ఆ రోజు ఎస్ఎన్డిపి పెట్టింది, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ పెట్టి ముంపు లేకుండా నివారించే ప్రయత్నం చేసినాం. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అమలు చేసినాం, సిఆర్ఎంపీ అమలు చేసినాం. 400కు పైగా లింక్ రోడ్స్ని గుర్తించి మోర్ దాన్ 111 లింక్ రోడ్స్ని కంప్లీట్ చేసినాం. ఇవాళ హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారేందుకు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందనే విషయాన్ని గమనించాలా.